హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాధే తన కన్న కూతురు అని నిజం తెలుసుకున్న రామచంద్రయ్య అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రాధ అయితే డైరెక్ట్గా ఇక సీనయ్య దగ్గరికైతే వెళ్ళిపోతుంది. అప్పుడే సీనయ్య పెళ్లి కూతురుగా రాధని చూసే షాక్ అయిపోతాం. ఏంటమ్మా ఇదంతా, ఏంటి నువ్వు ఇలా పెళ్లి కూతురుగా ఉన్నావు, మెడలో ఆ తాళేంటి, నువ్వు పెళ్లి చేసుకున్నావా అని అడుగుతూ ఉంటాడు. ఏంటమ్మా ఇదంతా, నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి, ఎవరిని పెళ్లి చేసుకున్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే రాధ అయితే ఏడుస్తూ ఉంటుంది. అమ్మ రాధమ్మ, నువ్వు ఏడవద్దు, నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు. ఈ నిర్ణయం వెనుక ఏదో కారణమే ఉంటుంది. కానీ నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు, నిజం చెప్పమ్మా అని అడుగుతూ ఉంటాడు. సీనయ్య అయితే నాన్న అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. అమ్మ రాధమ్మ, నువ్వు ఏడవద్దని చెప్పానా, నువ్వు ఏడుస్తే నేను అస్సలు కూడా తట్టుకోలేను అని అంటూ ఉంటాడు. అప్పుడే నేను విక్రమ్ కృష్ణ పెళ్లి చేసుకున్నావు నాన్న అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. సీనయ్య అయితే ఏంటమ్మా నువ్వు చెప్పేది, రామచంద్రయ్య గారి మేనల్లుండి నువ్వు పెళ్లి చేసుకున్నావా అని అంటూ ఉంటాడు. అవును నాన్న, నేను ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. కానీ నీకోసమే నాన్న, నిన్ను జైలు నుంచి విడిపించాలని నేను పెళ్లి చేసుకున్నాను. ఆయన తన మరదలతో పెళ్ళి ఇష్టం లేదు, అందుకని నన్ను పెళ్లి చేసుకోమని అడిగారు. ఎప్పటి నుంచో నన్ను ఇష్టపడుతున్నారట అని రాధ అయితే చెప్తుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మీ నాన్నని విడిపిస్తాను, అది కూడా నీ మీద జాలితో కాదు ప్రేమతోనే అన్నారు అని అంటూ రాధ అయితే ఇక అగ్రిమెంట్ గురించి చెప్పకుండా మార్చి అయితే చెప్తుంది. అది విని సీనయ్య అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటూ ఉంటాడు. మరి మీరు పెళ్లి చేసుకున్న విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా అని సీనయ్య అడుగుతూ ఉంటే అప్పుడే ఇక రాధ అయితే ఇలా అంటూ ఉంటుంది. వాళ్ళ కుటుంబంలో వాళ్ళే దగ్గరుండి ఈ పెళ్ళిని జరిపించారు నాన్న. కానీ నేను రాధనని తెలుసు, కానీ నా పక్కనే ఉన్నది వాళ్ళ అబ్బాయి అని వాళ్ళెవ్వరికీ తెలియదు. ముఖానికి మాస్క్ వేసుకొని విక్రమ్ సారు కూర్చున్నారు. అలా కూర్చుండడంతో వాళ్ళు ఎవరు అనుకున్నారు, కానీ విక్రమ్ సారు అనుకోలేదు. పంతులు గారు రామచంద్రయ్య గారి చేత కన్యాదానం జరిపించారు. తన మేనల్లుడికి తనే కాళ్ళు కడిగి నాకు తండ్రి స్థానంలో ఆయన దగ్గరుండి పెళ్లి చేసి ఆశీర్వదించారు నాన్న అని అంటూ ఉంటుంది రాధ. ఇక ఆ మాట విని ఒక్కసారి ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు సీనయ్య అయితే. ఆ భగవంతుడు అందుకే నన్ను ఈ జైల్లో పెట్టాడని నేను మొన్నే అనుకున్నానమ్మా, అదే జరిగింది. మొత్తానికి ఆ దేవుడు నిన్ను కన్న తండ్రితోనే నీ పెళ్ళి జరిపించాడు, అది కూడా తన మేనకోడలికి ఇచ్చేయి. నిజంగా నువ్వు అదృష్టవంతురాలివేనమ్మా. చూడు రాధమ్మా, ఈ పెళ్ళి మాకు చెప్పకుండా మా సమక్షంలో కాకుండా చేసుకున్నానని దిగులు పడద్దు, నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని అంటూ ఉంటాడు. సీను అయితే ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. నాన్న అవునమ్మా, నువ్వు ఈ పెళ్ళి చేసుకొని మంచి పని చేశావు, నీ పెళ్ళిని నేను ఒప్పుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక పద్మమ్మ అయితే వస్తుంది. నాకు తెలిసే నువ్వు ఇక్కడికే వస్తావని నేను అనుకున్నాను అని అంటూ రాధని కొట్టబోతుంటే పద్మ అని గట్టిగా అరుస్తాడు. సీనయ్య, ఏంటి నువ్వు చేసిన పని, రాధం మీద చేయలేపుతున్నావా, అసలు రాధం ఏ తప్పు చేసింది అని అంటూ ఉంటే రాధ ఏ తప్పు చేసిందో మీ కళ్ళకి కనిపించడం లేదా, చూడయ్యా చూడు, పెళ్లి చేసుకొని వచ్చింది, అది కూడా విక్రమ్ సార్ని అని అంటూ ఉంటే అది ఏం తప్పు చేసింది, కోరుకున్న వాడిని ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం తప్పేం కాదు కదా అని అంటూ ఉంటాడు సీనయ్య. ఏంటయ్యా నువ్వు చెప్పేది, అవును పద్మమ్మ, నువ్వు వాళ్ళని ఒక్క మాట కూడా అంటానికి లేదు, నేను వాళ్ళ పెళ్ళిని అంగీకరిస్తున్నాను, నువ్వు కూడా వాళ్ళ పెళ్ళికి ఒప్పుకో అని అంటూ ఉంటాడు. అది వినిక పద్మమ్మ అయితే నువ్వే ఒప్పుకున్నాక నేనెందుకు ఒప్పుకోనయ్యా, కానీ నాది ఒకటే బాధ, వాళ్ళు రాధమ్మని ఇంటి కోడలుగా ఒప్పుకొని లోపలికి రాణిస్తారో లేదో అదే నా భయం అని అంటూ ఉంటే ఆ భగవంతుడు వీళ్ళిద్దరికీ ముడి వేసింది. రాధమ్మకి మంచి జీవితాన్ని ఇద్దామని నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు సీనయ్య అయితే. తర్వాత ఇక రాధ అయితే విక్రమ్ దగ్గరికి వస్తుంది. ఇక విక్రమ్ దగ్గరికి వచ్చాక విక్రమ్ అయితే ఎక్కడికి వెళ్ళిపోయావు రాధా అని అడుగుతూ ఉంటాడు. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాను అని రాధ అనేసరికి మా నాన్నని విడిపించడానికి మీరు ఎప్పుడు డబ్బులు ఇస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక రాధతో విక్రమ్ అయితే ఆల్రెడీ రామలింగం లాయర్ దగ్గరికి డబ్బులు తీసుకువెళ్ళాడు.
రేపే మీ నాన్నకి కేసు వాయిదా, రేపు ఖచ్చితంగా మీ నాన్నకి బెయిల్ వస్తుంది అని అంటూ ఉంటాడు. విక్రమ్ పద ఇంటికి వెళ్దామని అంటాడు. అప్పుడే ఇక రాధ అయితే నేను ఆ ఇంటికి వస్తే నన్ను లోపలికి రానివ్వరు అని రాధ అంటుంది. రానిస్తారు, పద వెళ్దాం అని తీసుకొని వెళ్తాడు రాధని. అప్పుడే ఇక దమయంతి ఎవ్వరు కూడా రాధని ఇంట్లోకి రానివ్వరు. ఇక ఇంట్లోకి రానివ్వకపోయేసరికి ఇక రామచంద్రయ్య అయితే నువ్వు మా మాట కాదని రాధని పెళ్లి చేసుకోవడం మాత్రం తప్పే, మీ పెళ్లిని మేము అంగీకరించడం లేదు, రాధని వదిలేసి నువ్వు మామూలుగా విక్రమ్లాగా లోపలికి అడుగు పెడితే పెట్టు, లేకపోతే వెళ్ళిపో అని అంటూ ఉంటే అప్పుడే ఇక విక్రమ్ కృష్ణ అయితే రాధ నా ప్రాణం, తనని వదిలనని మీకు ముందే చెప్పాను, అయినా మీరెవరు నన్ను వద్దంటానికి, ఇది నా ఇల్లు కూడా, నేను వచ్చే తీరుతాను అని చెప్పి రాధని తీసుకొని ఇక ఇంట్లోకైతే అడుగు పెట్టేస్తాడు. విక్రమ్ అయితే ఎవ్వరు కూడా రాధతో మాట్లాడరు. ఇక రాధతో మాట్లాడకపోయేసరికి అందరూ కూడా రాధని వెలివేసినట్టు చూస్తూ ఉంటారు. ఇక దమయంతి ప్రియా ఇద్దరు రాధ దగ్గరికి వచ్చి నాకు కావాల్సిన నా భర్తని నువ్వు లాక్కెళ్ళిపోయావు కదా, చూస్తూ ఉండవు, నేను విక్కీని బావని ఎలా దూరం చేస్తానో, త్వరలోనే మీ ఇద్దరు ఎలా విడిపోతారో అని అంటూ ఉంటుంది ప్రియా. అప్పుడే ఆ మాట విని రాధ అయితే నవ్వుతుంది. నేనేమన్నా జోక్ చేస్తున్నాను అనుకుంటున్నావా, అలా నవ్వుతున్నావు అని ప్రియా అంటూ ఉంటే అప్పుడు ఇక దమయంతి అయితే ఇది మనల్ని పిచ్చి వాళ్ళని చేస్తుంది, దీని సంగతి ముందు ముందు తేలుస్తాను అని అంటూ ఉంటుంది. దమయంతి అయితే తర్వాత ఇంటిల్లి బాధి అంతా రాధకే పనులన్నీ కూడా అప్పచెప్తూ ఉంటారు. రాధ ఇక పనులు చేస్తున్నా సరే రాధను మాత్రం ఇంట్లో ఎవ్వరు కూడా పలకరించారు. చివరికి రామచంద్రతో సహా అందరూ కూడా రాధని దూరం పెడుతూ ఉంటారు. మొత్తానికి ఇక బెయిల్ మీద సీనయ్య అయితే విడుదలయ్యి వస్తాడు. సీనయ్య విడుదలయ్యి వచ్చాడని తెలుసుకున్న రాధ అయితే ఇక వాళ్ళ నాన్న గురించి వెళ్తుంది. ఇక వెళ్ళి వాళ్ళ నాన్నని పట్టుకొని నాన్న నువ్వు బయటికి వస్తావని నాకు తెలుసు నాన్న అని అంటూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడే అమ్మ రాధమ్మ, ఆ ఇంట్లో నువ్వు మహారాణిలా ఉన్నావు కదా, నిన్ను అందరూ కూడా బాగా చూసుకుంటున్నారా అని అడుగుతూ ఉంటే లేదు నాన్న, ఎవ్వరూ నన్ను అస్సలు కూడా పట్టించుకోవడం లేదు, రామచంద్రయ్య గారు నన్ను సొంత కన్న కూతుర్లా చూసుకునేవాళ్ళు, ఆయన కూడా నన్ను అసహించుకుంటున్నారు అని బాధపడుతూ ఉంటుంది రాధ. అప్పుడే రాధ కష్టాన్ని తెలుసుకున్నాం సీనయ్య అయితే నేను రామచంద్రయ్యతో మాట్లాడాలమ్మా, ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటే ఆయన ప్రతి సోమవారం కూడా గుడికి వెళ్తారు కదా నాన్న, ఇప్పుడు గుడికి వెళ్ళారు అని అంటూ ఉంటుంది రాధ. అప్పుడే సీనయ్య అయితే గుడికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక విక్రమ్ అయితే రామచంద్రయ్యని అంటూ ఉంటాడు, నాన్న మావయ్య ఎందుకు మావయ్య నన్ను దూరం పెడుతున్నావు అని అంటూ ఉంటే నువ్వు చేసిన మోసాన్ని తలుచుకుంటేనే నాకు గుండె రగిలిపోతుందిరా అని అంటూ ఉంటాడు. అప్పుడే నిన్ను చూసినా రాధని చూసినా నాకు నా కూతురు ప్రియా జీవితం నాశనం చేసిందే, మీ ఇద్దరు చేసిన మోసమే కనపడుతుంది అని అంటూ ఉంటే మీరు తప్పుగా అనుకుంటున్నారు రామచంద్రయ్య గారు, రాధ విక్కీ మిమ్మల్ని మోసం చేయలేదు, మీరు అనుకున్నట్టే జరిగింది అని అంటూ ఉంటాడు సీనయ్య. నేను అనుకున్నట్టేమీ జరగలేదు, నా తమ్ముడు కూతుర్ని పెళ్లి చేసుకొని నా మేనల్లుడు నా ఇంటి అల్లుడు అవుతాడని అనుకున్నాను, కానీ వీడింత మోసం చేస్తాడని నేను ఊహించలేదు అని అంటూ ఉంటాడు రామచంద్రయ్య. ఇప్పుడు కూడా మీ అల్లుడు అయ్యాడు కదయ్యా అని అంటూ ఉంటాడు సీనయ్య. నా అల్లుడు ఎలా అవుతాడో, రాధ నా కూతురా అని అంటూ ఉంటే అవును రాధ మీ కూతురే అని సీనయ్య అంటాడు. నువ్వేంటి కాళ్ళు కడిగి కన్యాదానం చేశానని నా కూతురు అంటున్నావా అని అనగానే నా కూతురు ఇలా దొంగ పెళ్ళిళ్ళు చేసుకోదు, అలాంటి బుద్ధి నా కూతురికి ఉండదు అని అంటూ ఉంటే నీ కన్న కూతురే రాధయ్య, ఎందుకంటే ఆ రోజు నదిలో పడిపోయిన రాధని తీసుకువెళ్ళింది నేనే, రాధ నా కన్న కూతురు కాదు, రాధ మీ కన్న కూతురు. ఈ మధ్య మీ ఇంటికి వచ్చినప్పుడు మీ గదిలో ఉన్న ఫోటోని చూసి నిజం తెలుసుకున్నాను అంటూ నిజాన్ని బయట పెడతాడు సీనయ్య. అది విని అప్పుడే ఇక అంటూ ఉంటాడు విక్రమ్ అయితే ఏంటి మీరు చెప్పేది అని అంటూ ఉంటాడు. అవును నువ్వు ప్రేమిస్తున్న మీ మరదలు చిట్టియే రాధ బాబు, ఈ విషయం తెలుసుకొని చెప్పడానికి వస్తే దమయంతి గారు నన్ను రాధని చంపాలని చూశారు అని నిజాల్ని బయట పెట్టడంతో షాక్ అయిపోతూ ఉంటాడు రామచంద్రయ్య. మా వదిన నిన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నించింది అని అడుగుతూ ఉంటే తెలీదయ్యా,
కానీ రాధను మాత్రం వాళ్ళు బ్రతికినివ్వరు నిజం తెలిస్తే అని చెప్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని రామచంద్రకి రాధే తన కన్న కూతురని నిజం తెలుసుకోవాలని అనుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే చివరి వరకు స్కిప్ కాకుండా చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి.